నాకు ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తుంది. వాట్ నాన్సెన్స్. I can't do this. This is not the right time, Viri. We can explain him later. నేను గోవింద్ని మోసం చేయలేను. ఛే, ఆ రోజు అనవసరంగా తాగాను. తాక్కుండా ఉంటే ఇలా జరిగేది కాదు. శ్రీ మంగళగౌరీ దేవతాభ్యో నమః. నమస్కరోమి. అయ్యా, అమ్మాయిని పిలిపించండి, ముహూర్త సమయం మించిపోతుంది. ఒరే అమ్మాయిని తీసుకురండిరా. నాట్ ఈజీ. ఇక్కడ ఏం చేస్తున్నారు? అందరు మీకోసం వెయిట్ చేస్తున్నారు. రా. ద్వేకపతి ద్విపది సాం చతుష్పది అష్టాపది నవపది బభూవసి సహస్రాక్షర పరమే వ్యోమన్. శ్రీ మంగళగౌరీ దేవతాభ్యో నమః. మనసా వాచా కర్మణా ధ్యాయామి, ధ్యానం పరికల్పయామి, ఆవాహయామి, సువర్ణరత్నకస్య సింహాసనం సమర్పయామి. భద్రం కర్ణే విష్ణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిరజత్రాః. స్థిరే రంగే సుస్థువాగం స్వస్తనోభిర్వశ్యేమ దేవహితం యదాయుః. స్వస్తి ఇంద్రో వృత్రశ్రవ, స్వస్తి న పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్షోరిష్టనేమి, స్వస్తి నో బృహస్పతిర్దదాతుః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. మంగళగౌరీ దేవతాభ్యో నమో నమః. నాయనా, ఈ సుముహూర్త వేళ ఒకరినొకరు ఈ ఒక్క ఉంగరాలు ధరించండి. పార్వతీ పరమేశ్వర్లాగా ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటారు. ఓం బృహస్పా నక్షత్రబుద్ధద్రవష్ణీయంత్రష్టుభోజస్సువితబుద్ధవీరం. ఏమైంది? No. No. I'm not virgin. What? I'm not virgin. Hey, bro. ఒక్క నిమిషం. Govind. మన పొలంలో పంటలు పండక 3 ఏళ్లయ్యిందిరా. మీ నాన్న ఒంట్లో ఓపిక రోజు రోజుకి తగ్గిపోతుంది. అప్పులేమో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నువ్వే ఏదైనా ఉద్యోగం చూసుకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి. మీ నాన్న మేమిక్కడ పడుతున్న కష్టాలేవి నీకు చెప్పొద్దన్నాడు. కానీ కష్టాల నుండి బయటపడాలంటే నువ్వు ఉద్యోగం చేయక తప్పదు. నాన్న, వెళ్ళొస్తానన్నా. రే నాన్న, నువ్వు ఉన్నపాళంగా వచ్చావు. డబ్బులేమైనా కావాలా? ఏమొద్దు నాన్న, పర్లేదు. నా దగ్గర మొహమాటం ఎందుకు? 1 వీక్ అంటే 1 వీకే. తేడా వస్తే బొక్కలో తోస్తా. అది ఎంత కావాలో చెప్పు. ఏమొద్దు నాన్న, వెళ్ళొస్తాను. జాగ్రత్త నాన్న. అలాగే అయ్యా. అమ్మ, ఒక్క నిమిషం ఉండు నాన్న. నీకు ఇష్టమని లడ్డూలు చేశాను. అరే సాయి, నువ్వు ఎందుకురా 10 days నుంచి స్కూల్కి రావట్లేదు? మా డాడీ చనిపోయారా? అరే నువ్వు ఎంత లక్కీరా, మీ డాడీ చనిపోయారు. నువ్వు చదువుకోవాలంటే చదువుకోవచ్చు, ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు, నిద్రపోవాలంటే నిద్రపోవచ్చు. నిన్నెవరూ కొట్టరు. హలో, నేను సంజువాడ స్కూల్ టీచర్ని మాట్లాడుతున్నా. ఏంటి మార్క్స్ తక్కువ వచ్చాయా? మార్క్స్ గురించి కాదు, ఫీజ్, షార్ట్ ట్రిప్స్ అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడండి. నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఉంటాను. మనం అనుకున్నట్టుగానే యోగేష్ ఆన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడు. అంతా మన చేతికి వచ్చింది. ఇప్పుడు యోగేష్ ని బయటకు పంపించడం పెద్ద విషయం ఏం కాదు. క్వాలిటీ టెస్టింగ్ కి మనం ఒక డిఫెక్ట్ రైజ్ చేస్తాం, ప్రాజెక్ట్ నుంచి బయటకు పంపుతాం. లేకపోతే ఇప్పుడు వాడు ప్రాజెక్ట్ సక్సెస్ చేసి మన పక్కన కూర్చుంటాడు, తర్వాత మన నెత్తి మీద కూర్చుంటాడు. తెలివైన మనం వాడుకోవాలరా, తర్వాత తొక్కేయాలి. ఆ తెలివితేటలు మనకున్నంత వరకు మనం టాప్ లో ఉంటాం. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు మన క్యాస్టోడు కదా. ఇంత మోసమా? ఈ ప్రాజెక్ట్ గురించి నైట్ కష్టపడి వర్క్ చేసి ఆన్ టైమ్ లో డెలివరీ చేస్తే దాని క్రెడిట్ అంతా తీసుకెళ్లి ఎవడో చేతిలో నీ కులం ఇంటి కుక్క చేతిలో పెడతావా? ఈ ప్రాజెక్ట్ కోసం డే అండ్ నైట్ వీకెండ్స్ కూడా పని చేసి ఫ్యామిలీకి దూరంగా ఉండి హెల్త్ కూడా స్పాయిల్ చేసుకుని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఇదే తప్పుడు రిపోర్ట్ ఇస్తావా? చొక్కా పట్టుకుంటావా? I will see your end. I'll kill you. I'll see your end. Yogesh, calm down.
Sir, Cool. cool. Cool, I say. ఎంతో కష్టపడి చేస్తే Relax. ఇలా చేస్తాడా? Listen to me. Yogesh. Relax for a few minutes, okay? Calm down. Relax, okay? ఓకే లీవ్ మీ అలోన్. ఓకే ఓకే జస్ట్ లీవ్ హిమ్. హలో, ఏంటండి మీ టార్చరు? ఫోన్ కట్ చేస్తుంటే బిజీగా ఉన్నారని మీరు అర్థం చేసుకోలేరా? మిస్టర్ యోగేష్ అరవకండి. మీ అబ్బాయి మీరు చచ్చిపోతే బాగుండని వాళ్ళ ఫ్రెండ్తో అంటున్నాడు. ఇప్పటిదాకా ప్రాబ్లం మీ అబ్బాయిలో ఉందనుకున్నాను, కానీ మీలో ఉందని ఇప్పుడే తెలిసింది. రేపు మీ అబ్బాయితో పాటు మీరు కూడా స్కూల్కి వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ. Hello? హలో విరిత, గోవింద్కి యాక్సిడెంట్ అయింది. What? కొత్త వీడికి తాగుడు అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది వరా? నేను మళ్ళీ చేస్తాను. Govind? రే Govind? లే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏం చేశాను రే రా? వెళ్ళిపోమని చెప్పరా. అది కాదురా. చెడ్డి రే పొమ్మని చెప్పరా. రే పొమ్మని చెప్పు. ఏంట్రా అది పుట్టుకుంటే నా ఒళ్ళంతా కంపరంగా ఉంది. పొమ్మని చెప్పు. గో రే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నేనేం చేశాను రా? ఏం చేసావా? ఏం చేసావా నువ్వు? అసలు క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసా నీకు? దాని వాల్యూ తెలుసా నీకు? గోవింద్ రేపు మనం చచ్చిపోతే మన మంచి గురించి మాట్లాడుకుంటారే, అది క్యారెక్టర్ అంటే. ఆయన క్యారెక్టర్ లేని నీకు చెప్పడం ఏంటి? రేయ్. పంపించరా దాన్ని, పో. అరే ఊరుకో. క్యారెక్టర్ పర్సనాలిటీ రెండు ఒకటేనారా? ఒకటే అయితే డిక్షనరీలో రెండు పదాలు ఎందుకున్నాయి? ఇషిత, ఇషిత ఏమైంది? మహాదేవ్ చనిపోయాడు రిషి. ఏమండి, రాఘవరావు గారని ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఆ కుటుంబం అంతా యాక్సిడెంట్ లో చనిపోయారమ్మా.